ఖమ్మం జిల్లా తల్లాడలో వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి చెందింది. మల్లవరం గ్రామానికి చెందిన లావణ్యకు పురిటి నొప్పులు రావడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. పల్లె దవాఖానాలో విధులు నిర్వహిస్తున్న వైద్యుడు గోపి, ఆసుపత్రిలో స్టాఫ్ నర్సు కళావతి ఇద్దరు డెలివరీ చేస్తున్న సమయంలో తలభాగం బయటకు రాక శిశువు మృతి చెందింది. ఆసుపత్రిలో స్టాఫ్ నర్సు కళావతి నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు గర్భిణీ బంధువులు ఆరోపిస్తున్నారు. అది నేను క్యాన్ పెట్టుంది కదా. పురిటి నొప్పులు వచ్చినా డెలివరీ చేయకుండా స్టాఫ్ నర్స్ కళావతికి చెప్పిన ఫోన్ చూసుకుంటూ కాలం గడిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్టాఫ్ నర్స్పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులకు నివేదిక పంపించామని డాక్టర్ మనోహర్ తెలిపారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ కూర్చోవలసిన కుర్చీలో స్టాఫ్ నర్సు కుమారుడు కూర్చొని ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ నర్స్ కొంతమంది నిర్లక్ష్య ధోరణి వహిస్తూ ఆ పుట్టినటువంటి పిల్లవాడు చనిపోయటానికి ప్రధాన కారకులయ్యారు. వారి నిర్లక్ష్య ఫలితమే ఈరోజు జరిగినటువంటి సంఘటన. ఈ పిహెచ్సిలో గతంలో కూడా జరిగింది. ఈ పిహెచ్సిలో డాక్టర్లంతా మంచివాళ్ళే, అందరూ చెడ్డవాళ్ళు అనేది సమస్య కాదు, అంతా సేవాతత్పరత కలిగినటువంటి వాళ్ళే. కానీ కొందరు మూలంగా హాస్పిటల్కి చెడ్డ పేరు రావడం జరుగుతున్నది. ఈ సంఘటనపై ప్రభుత్వం వారు సీరియస్గా తీసుకొని నిష్పక్షపాత దర్యాప్తు జరిపి దానికి బాధ్యులైనటువంటి స్టాఫ్ నర్సు కానీ దానికి సంబంధించినటువంటి వైద్యుల్ని తక్షణమే సస్పెండ్ చేసి ఈ పేద ప్రజలు వచ్చే హాస్పిటల్